ఇదే మీరే మాట్లాడారు. ఇవాళ అది కాదు తేలింది సిబిఐ రిపోర్ట్ అది తేలుస్తాయి సంస్థలు. మీరు ఎన్ని మాట్లాడారు? నాకు గారు మీకు తెలుసో లేదో కానీ ఏమంటే మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వైసీపీ నాయకుడి చర్చ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే జరుగుతుంది. అయ్యా మీరు చెప్పింది నిజాలు కావు. మీరు డ్రగ్స్ 25 టన్నుల డ్రగ్స్. అవును చిట్టిబాబు గారు, ఎస్ చిట్టిబాబు గారు ఒకటి చెప్పండి. చిట్టిబాబు గారు పెద్ద అంటే ఏంటి, పిల్ల అంటే ఏంటి? ఎస్ మీరంతే పోనీ నిజం అనుకుందాం. పెద్ద అంటే ఎవరు, పెద్దలంటే ఎవరు, పిల్లలంటే ఎవరు? పవన్ కళ్యాణ్ ని లోకేష్ ని పిల్లలు అనడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు దేనిలో పెద్ద? చెప్తా. జగన్మోహన్ పెద్ద అలా నేను. వీళ్ళు లోకేష్ ఎవరు ఒక పిల్లాడిని ఏదో ఆయన సీఎం కలవగానే ఏదో అసలు మహాత్మర కార్యక్రమంలోకి వెళ్ళాడు. సీఎం కొడుకు పిలిచాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర కార్యదర్శి అండి, టీడీపీకి మంత్రి అండి. సీఎం కొడుకు ఏంటండి, ఆయన మంత్రి గారు కదా. పుట్టిన మంత్రి అండి, నిన్నగా మన పుట్టినాడండి మంత్రిగా. ఏ అనుభవం ఉందా? అంటే మోడీ గారితో కూర్చొని సమాంతరంగా కాదు చర్చించుకునేంత స్థాయి ఏం కాదు. ఆయన చెప్పేది నిధులు రావటమే, అంతకన్నా ఆయనతో మాట్లాడేంత స్థాయి ఉండదు. మీకు తెలియకపోతే నేను మోడీ గారితో పార్టీలు కలిసి కూర్చున్న రోజులు సందర్భాలు ఉన్నాయి. కలిసి సన్నివేశం ఆయన మెంటాలిటీ అంటే ఆయన వే ఆఫ్ డీలింగ్ ఏంటి తెలుసు. ఊరినే అందరితోటి పిచ్చా పార్టీలు మాట్లాడ్డా ఆయన. ఊరినే మీ దగ్గరేసుకుని కలిసేసాడు. ఎందుకేంటి చాక్లెట్ అన్నారండి పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చారు ఆయన. ఇచ్చారు కదా ఆయన. మరి మన మీటింగ్ లో పిలిచి చాక్లెట్ ఇచ్చి పంపించారు. దేనికంటారు? మామూలుగా మీటింగ్ లో ఫంక్షన్ లో ఏం చేస్తాం పిల్లలకి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో జనసేన సుజాత గారు రీజాయిన్ అయ్యారు. సుజాత గారు ఏంటండి, మీకు ఏదో చాక్లెట్ ఇచ్చారంట, చిన్నపిల్లోడుగా భావించి ఇచ్చారంట మోడీ గారు, వాస్తవా? సార్ వైసీపీ నాయకులు ఆలోచన కానీ వాళ్ళ స్థాయి కానీ అలాంటిది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని చిన్నపిల్లోడని చాక్లెట్ ఇచ్చారని, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే పవిత్రమైన వ్యక్తి అని, నిజాయితీ పరుడైన వ్యక్తి అని వాళ్ళ ఆలోచన అటువంటిగా ఆలోచనగా ఉంటాయి సార్. వాళ్ళు అంతకంటే మించి ఆలోచించలేరు, ఆ స్థాయి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తాను సార్, మీకు ఇస్తాను, ఆగండి సార్. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. చిట్టిబాబు గారు ఇప్పుడు దాకా ఆరోగ్యంగా ఎలా జరిగిందో డిబేట్ అలాగే జరగనిద్దాం. మీరు మాట్లాడిద్దరు కానీ చిట్టిబాబు గారు మ్యూట్ చేయండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, మ్యూట్ చేయండి. కానీ ఎదుటి వాళ్ళని సార్ అంటే ఆయన విషయంలో, చిట్టిబాబు గారి విషయంలో పెద్ద మనిషి అంటే ఏంటంటే 16 నెలలు జైల్లో ఉండాలి, ఈడీ కేసులు ఉండాలి, లక్షల కోట్ల అవినీతి చేసి ఉండాలి. అటువంటి వ్యక్తులు పెద్ద మనుషులు. ఎటువంటి కేసులు లేని క్లీన్ ఇమేజ్ తో ఉన్న నాయకులు చిన్న పిల్లలు. ఇంకొకటి ఏంటంటే సార్, వైసీపీలో వచ్చిన దరిద్రం ఏంటంటే వాళ్ళు సిగ్గు, శరం, మానం, అభిమానం ఎటువంటివి లేకుండా కళ్ళ ఎదుటగా అన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నా కూడా మేమేం తప్పు చేయలేదని వాదిస్తారు. ఇప్పుడు మద్యం కేసులో తీసుకుంటే కనుక వాసుదేవరెడ్డి కాగితాలతోటి ఏదైతే పేపర్స్ ఉన్నాయో ప్రూఫ్లన్నీ పట్టుకుని కార్లో ఎందుకు పారిపోయాడండి ఎలక్షన్ తప్పు చేయకుండా? ఎటువంటి తప్పు చేయకుండా వాసుదేవరెడ్డి ఎందుకు పారిపోయాడండి? వాసుదేవరెడ్డి ఎక్కడ దొరికాడండి? బెంగళూరు యలహంక ప్యాలెస్ పక్కన దొరకలేదా? మరి ఇప్పుడు ఏదైతే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి బయట దసరాలు ఎందుకు కాలబెట్టేశారండి? ఇంత ఎదురుగా ఇంత సాక్ష్యాలు జరుగుతుంటే, మొత్తం దేశం మొత్తం డిజిటల్ పేమెంట్లు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ అమ్మకాల్లో మాత్రం క్యాష్ పేమెంట్లు తీసుకున్నారు. ఇంత కళ్ళెదురుకుంటా ప్రత్యక్షంగా సాక్ష్యాలు కనిపిస్తుంటే కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి శుద్ధపోత అని వీళ్ళు ఏదైతే వాదన చేస్తారో చాలా అసహ్యంగా ఉంది సార్ ప్రజలందరికీ వినడానికి. రైట్ చిట్టిబాబు గారు ఏదో అంటున్నారండి, అడుగుతున్నారు, చెప్పి కంక్లూడ్ చేస్తారు. చెప్పండి.
దేశం మొత్తం మీద మీకు ఎక్కడా కూడా అవినీతి జరగకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం నోటీ బంద్ చేయించి, బ్లాక్ మనీ అంతా బంద్ చేయించి, జిఎస్టీలు పెట్టి, అలాగే అంత డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టి అంత క్లియర్ గా ఉండాలి అని చెప్పి దేశంలో మోడీ గారి ప్రభుత్వంలో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో మరి అన్ని వేల కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే అక్కడ అర్థం